20 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కానీ మ్యామ్ తమరు వచ్చాక ఓన్లీ 2024, 25, 26లో దాదాపు 19,892 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మ్యామ్. అదే కాకుండా అకాడమీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది యొక్క వెల్ఫేర్ విషయంలో తమరు చూపినటువంటి చొరవ అది మర్చిపోలేని విషయము. రైట్ ఫ్రమ్ హోంగార్డ్ ఆఫీసర్స్ నుంచి మినిస్ట్రియల్ స్టాఫ్ అలాగే ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరికీ కూడాను ప్రతి అకేషన్లో ఇంట్లో మాకు తల్లిదండ్రుల్ని అందరినీ వదిలి దూరంగా విధి నిర్వహణలో భాగంగా ఇక్కడికి వచ్చాము. అక్కడ ప్రతి పండగకి ఏదో ఒక కొత్త బట్టలు పెట్టడం ఆనవాయితీమా. ఆ విధంగా మాకు దసరా రోజున తమరు అందరికి కూడాను మాకు ట్రాక్ షూట్స్ గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది మ్యామ్. చాలా థ్యాంక్స్ మ్యామ్. అన్నిటికన్నా ముఖ్యంగా గత పోలీస్ మీట్లో తెలంగాణ పోలీస్ మీట్లో మనకి 34 మెడల్స్ మాత్రం రావడం జరిగింది. కానీ మేడం ఇచ్చిన స్ఫూర్తితో మేడము మనకి ఇచ్చినటువంటి అకాడమీలో జిమ్, అది స్ట్రెంథనింగ్ జిమ్ అండ్ కార్డియో జిమ్, అలాగే క్రీడా భవన్, ఈ అన్ని ఫెసిలిటీస్ని మనల్ని ఉపయోగించుకుని మొన్న తమరి స్ఫూర్తితో తమరు ఇచ్చినటువంటి తమరు అన్నారు ఇది డబుల్ ఫిగర్ అవ్వాలని, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మనలో 64 మెడల్స్ తీసుకురావడం జరిగింది మా. ఇది అకాడమీ చరిత్రలోనే ఫస్ట్ టైం ఈ విధంగా జరిగింది మా. ఇవే కాకుండా అకాడమీలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఎంప్లాయీస్కి, ఎస్పెషల్ ఎంప్లాయీస్కి చిన్నారి తమరు స్టార్ట్ చేయడము. ఈరోజు దాదాపు 15-20 మంది ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క పిల్లల్ని ఆ యొక్క క్రష్లో వదిలేసి వాళ్ళు హ్యాపీగా వాళ్ళ డ్యూటీస్లో వాళ్ళు నిమగ్నమై ఉంటారు. ఎన్నో చాలా ఉన్నాయి, కానీ టైం లేదు కాబట్టి సార్ కొంత టైం అన్నారు కాబట్టి చాలా అకేషన్స్ ఈరోజు కొన్ని కోర్సెస్ వ్యాలిడేషన్కి వెళ్తున్నప్పుడు ఎస్ఎస్ కానీ అక్కడ వచ్చిన ఇన్స్పెక్టర్స్ సార్ మేము ట్రైనింగ్ చేసినప్పటికీ ఇదే అకాడమీలో 96లో నేను కన్వర్షన్ ఎస్ఐ ట్రైనింగ్ 6 months ట్రైనింగ్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడాను అప్పటికి ఇప్పటికీ అంటే అసలు మేము మా పోలీస్ అకాడమీలోకి వచ్చాము. ఇప్పుడు బయట అదర్ కంట్రీలో ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్లోకి మేము వెళ్ళిన ఫీలింగ్ అనేది తమరు క్రియేట్ చేయడం, మీ యొక్క ఇంట్రెస్ట్, మీరు దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో ఇవన్నీ కూడా తమరు అసాధ్యమైన దాన్ని సాధ్యమయ్యే విధంగా తమరు చేస్తారమ్మా. చాలా సంతోషమ్మా. భగవంతుడు మీకు సంతోషం నిత్యము సంతోషంగా సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క సందర్భాన్ని పురస్కరించుకుని మన డిప్యూటీ డైరెక్టర్ అకామిడేషన్ శ్రీ వెంకటేశ్వర గారు ప్రశంసించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే మ్యామ్. గౌరవనీయులు పెద్దలు మన పోలీస్ అకాడమీ డైరెక్టర్ గారు శ్రీమతి అభిలాష బిస్ట్ ఐపీఎస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ హాజరైనటువంటి చంతన మేడం గారు ఐపీఎస్, మురళీధర్ సార్ ఐపీఎస్, కవిత గారు, మూర్తి గారు మరియు నాతోటి పనిచేసేటువంటి మిత్రులందరికీ నా నమస్కారాలు. ఎక్కువ మీకు టైం వేస్ట్ చేయకుండా 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒక ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యి 34 ఏళ్ల కింద డీజీపీ స్థాయి అధికారి కంటే పెద్దది లేదు మనకు. మరి ఆ స్థాయికి ఎదిగినటువంటి అలాంటి ఉమెన్ అమ్మాయిని కన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు, చాలా సంతోష. ఎందుకంటే ఐ నో ద స్వీట్నెస్. కాబట్టి వాళ్ళ ఫాదరు వాళ్ళు ఐపీఎస్ సెలెక్ట్ అయినప్పుడు ఎంత సంతోషపడి ఉంటాడో ఇప్పుడు దానికి రెట్టింపు అయినటువంటి సంతోషపడుతున్నట్టు వాళ్ళిద్దరికి జన్మధన్యం. ఇకపోతే ఆ బోర్డు మీద చూసారా మీరు, ఇన్స్పైరింగ్ లీడర్షిప్ అండ్ ఎండ్యూరింగ్ లెగసీ. ఆ కాయలు ఎవరు చేశారో కానీ వాళ్ళకు నా ధన్యవాదాలు. ఎందుకంటే మీరు చాలామంది ఉమెన్ ఆఫీసర్స్ దగ్గర
పనిచేసిన ఫస్ట్ ఉమెన్ ఆఫీసర్ అనురాధ మేడం, రిటైర్డ్ డీజీపీ. ఆ తర్వాత ఈ మేడం, సందర్భం వచ్చింది కాబట్టి చెప్పక తప్పట్లేదు. పేషెన్సీ, ఓపెన్ లేకపోవటం, ఎవరు ఎట్లా పని చేస్తారు అందరినీ కూడా ఒక మదర్ లాగా చూడటం అనేది కొంతమందికే సాధ్యం. నేను ఒక అనురాధ మేడం దగ్గర చూసిన మళ్ళీ అదే లక్షణాలు నేను నిజంగా నిజాయితీగా అభిలాష కృష్ణ మేడం దగ్గర చూసిన. ఇదేం గొప్ప చెప్పే విషయం ముచ్చట కాదు, ఉన్న విషయమే. తర్వాత లీడర్షిప్, దట్ ఈస్ లీడర్షిప్, డౌన్ టు ది ఎర్త్, ఎక్కడ కూడా గర్వం లేకుండా ఉండి మిగతా వాళ్ళందరూ కూడా మార్గదర్శనం చేస్తున్నటువంటి మేడం. తర్వాత లెగసీ, ఎండ్యూరింగ్ లెగసీ. ఈ 2 సంవత్సరాలు ఎన్ని పనులు అయినాయి అంటే ఇక్కడ చిన్నారి అనొచ్చు, క్రీడాభవన్ అనొచ్చు, రకరకాలు అన్నీ కూడా దీని ట్రస్ట్. తర్వాత డబ్బుల విషయంలో కూడా చాలా 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 బేరవాడి, అంటే ట్రస్ట్ అంటారు దాన్ని. మన పైసలు అయితే ఒక తీరు, గవర్నమెంట్ పైసలు అయితే ఒక తీరు కాకుండా చాలా వెరీ గుడ్. మనకు 33 సంవత్సరాలు సబ్ ఇన్స్పెక్టర్ నుంచి ఎస్పీగా చేసిన కాబట్టి నాకు కొన్ని అర్థమవుతాయి. హానెస్ట్లీ స్పీకింగ్, మీరు ఇంకొక 1 ఇయర్ ఉండొచ్చు కాక, కానీ 30 సంవత్సరాల కింద చేసినట్టు పోలీస్ అకాడమీలో ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి అకామిడేషన్, మెస్, దాని క్వాలిటీ ఆన్ పార్ విత్ ఎన్పిఏ, అద్భుతమైనటువంటి ట్రైనింగ్ ఫెసిలిటీస్. దే ఆర్ ఎంజాయింగ్. వాళ్ళు ఇక్కడ వచ్చి చాలా సంతోషంగా గ్రీనరీని కానీ మరి ఇదంతా కూడా చూసి వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మేడం యొక్క మనస్తత్వం తెలుసు కాబట్టి క్వాలిటీ, మెస్, అకామిడేషను, అక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని కనుక్కుంటూ చేయడం జరిగింది. బట్ ఎనీహౌ ఇలాంటి మంచి సందర్భంలో మేడము ఇంకా 4 కాలాల పాటు సంతోషంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మేడం దగ్గర ఇంకొక విషయం గమనించింది నేను. మనకు నిన్నటి సంబంధించినటువంటి ఆందోళన, చింత, చికాకు, అది కానీ రేపటికి సంబంధించినటువంటి భయం, ఇవన్నీ ఎక్కడ కనబడలేదు. ఎప్పుడు కూడా మన మంచి పవర్ఫుల్, ఇది నాలెడ్జి తోటి వస్తుందేమో నేను అనుకుంటా. ఎప్పుడు కూడా ఇట్లే ఉండాలని చెప్పి అందరినీ కూడా మదర్లాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా అందరి తరఫున మేడం గారికి బర్త్డే శుభాకాంక్షలు. వేదికపై ఉన్నటువంటి చేతన మేడం గారికి, ఇతర అధికారులకు అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను మాట్లాడుతున్న 2 పదాలు వెంకటేష్ గారు కూడా చెప్పేశారు. నేను 1-2 చెప్పదలుచుకున్నాను. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడినప్పుడు ప్రధానంగా ఆ వ్యక్తి దగ్గర మంచితనం మనం అలవర్చుకోవాలి. మేడం గారి దగ్గర మనం అందరం అలవర్చుకోవాల్సింది ఏంటంటే, ఎంత కోపం ఉన్నా ఆ వర్క్ అవ్వడానికి ఆ నిమిషమే తప్ప, నిజానికి మళ్ళీ పోయి మనం అడిగితే నిజంగా వెంకటేష్ గారు అన్నట్టు ఒక తల్లి ఎలా రిప్లై ఇస్తుందో అదే రకంగా మనకు సాయం చేసేస్తాం. అది ఎవరు ఎక్స్పీరియన్స్ అయిందో అవ్వలేదో నాకు తెలియదు, కానీ పర్సనల్గా కూడా నాకు మేడం గారు అంత హెల్ప్ చేశారు. మేడం మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను మేడం. అదేవిధంగా ఎంత అధికారంలో ఉన్నప్పటికీ చాలా తక్కువ మందిని మనం చూస్తాం. దానికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. లీవ్ లెటరే చూడండి. పోలీసులో ఒక లీవ్ ఇవ్వమంటే వాడు ఇంటికెళ్ళి ఇచ్చినట్టు ఫీల్ అవుతుంది. బట్ నేను అకాడమీకి వచ్చిన తర్వాత నేను పర్సనల్గా వెళ్ళి ఏ రోజు మేడంని రిక్వెస్ట్ చేయలేదు, ఇవ్వలేదు. జస్ట్ అట్లా పంపించేస్తే పాపం అసలు చూసిందో చూడలేదు సంతకం చేసేస్తారు. అంటే అది సిబ్బంది వెల్ఫేర్లో. ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్తున్నారు ఏమని, పండగలకి గిఫ్టే కాదు, ఈరోజు మనం అందరం మన ఫ్యామిలీస్ తోటి పండగలు సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దాంట్లో ప్రధాన పాత్ర కనపడకుండా మేడం గారిది. దానికి ప్రత్యక్షంగా మేడం నేను 2-4 సంక్రాంతిలోకి వెళ్ళాను, దసరాలకు కూడా వెళ్ళాను మేడం. రియల్లీ అంటే ఒక చూడడానికి చిన్నగా కనిపించచ్చు మేడం, బట్ అది నేను పర్సనల్గా వేరే చోట కూడా అనుభవించాను కాబట్టి రియల్లీ అందరి తరఫున దానికి కూడా మీకు థ్యాంక్స్ చెప్తాను మేడం.
అదేవిధంగా ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే మేడం, నేను ఇక్కడే ట్రైనింగ్ అయ్యాను మేడం. ఈరోజు మనం మెస్ చూసినా, ఈరోజు మనం డిఎస్పీలకు ఇస్తున్న అకామిడేషన్ చూసినా, ఇట్ ఈస్ ఫార్ 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 బెటర్ మేడం. అదేవిధంగా మేడం, ఈరోజు మనం అకాడమీ చూస్తే ఎక్కడ చూసినా గ్రీనరీ మేడం, ఆర్ సంథింగ్, ఏదో ఫౌంటైన్, గ్రీనరీ, ఎక్కడ మీరు చూడండి, మీ చుట్టూ చూసుకోండి ఒకసారి. ఇదంతా కూడా మేడం గారు విజన్లోంచి వచ్చిందే. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏదైతే ప్రసాద్ అనడం మేడం, అది 100% ట్రూ మేడం. అదేవిధంగా మేడం, ఈరోజు ఇతర అకాడమీలు మన దగ్గరకు వచ్చి మన సిలబస్ తీసుకొని వెళ్తున్నారు మేడం. అది కూడా మీ చొరవ మేడం. మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈరోజు ఆ సిలబస్ ఏదైతే గత 15 years బ్యాక్ ఉందో అదంతా కూడా రెనోవేట్ అయ్యి ఇతర అకాడమీస్, ఏపీ వాళ్ళు మొన్న అకాడమీకి వాళ్ళ ఏదో మేము కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం, అసలు మీరు ఎలా ఉంది ఏంది అని మన దగ్గరికి వచ్చి తీసుకున్నారు. అంటే ఒకప్పుడు మనం వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళం. ఈరోజు ఇక్కడ ఉన్న వాతావరణం కానీ, మన సిలబస్ కానీ, ఎవ్రీథింగ్ మనం ఆదర్శంగా నిలిచాం. అంతేకాకుండా ఎన్నో అదర్ ట్రైనింగ్స్ మనం చూస్తే, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా మన దగ్గరికి వస్తారంటే ఇది ఆటోమేటిక్గా మన స్టాండర్డ్ మనం బయటికి తెలిసింది కాబట్టి అది జరుగుతుంది. ఇదంతా కూడా మీరు మా అందరికీ అవకాశం ఇచ్చి మేడం, మా అందరినీ ఎంకరేజ్ చేయడం. ఇందాక వెంకటేష్ అన్నట్టు అది ట్రూ మేడం. లీడర్ అనేవాడు వెన్ను తట్టినప్పుడే తన కింది వాడు చేయగలరు మేడం, లేకపోతే చేయలేరు మేడం. అందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం, ఇంకా నిండు నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలి మేడం. ఈ వెంకటేష్ గారు అన్నట్టు మీరు నిజంగా ఈ అకాడమీకి తల్లి లాంటి వారు మేడం. అందరినీ బాగా చూసుకుంటూ మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు నిండు నూరేళ్ళు మంచి ఆయుష్తో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. నిజంగా తల్లే సార్, అమ్మ. ఎందుకంటే సార్ ఇన్ని అచీవ్మెంట్స్ మనం చేస్తామంటే ప్రతిదీ డబ్బుతో కూడుకున్నది. అదే డీడీ అడ్మిన్గా ఇంత బడ్జెట్ మనకి రావడానికి, ఇంత ఈ యొక్క అకాడమీని ఇంత బాగా డెవలప్ చేయడానికి ఆ బడ్జెట్ తీసుకురావడంలో ముందుగా నన్ను వెళ్ళమనేవారు, లేదంటే నా తర్వాత డీడీ మన మురళీధర్ సార్ గారు వెళ్ళేవారు. ఫైనల్గా మేడం వెళ్తే మనకు ఆ బడ్జెట్ వితిన్ అవర్స్ లోపల మనకి వచ్చేసేది. అంటే తను కూడా అంటే పర్సువేషన్, దాన్ని ఏంటంటే వదిలేయకుండాను, అది వస్తుందని వదిలేయకుండా తను వెంటపడడం, ఆ పని సాధించుకోవడం అనేది గొప్పతనమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్ మా. అదేవిధంగా తమరు చూపినటువంటి ఈ కైండ్నెస్, మంచితనము, అలాగే యాజ్ ఏ ఏడీజీ బెటాలియన్గా, ఏడీజీ ట్రైనింగ్గా, మాకు ఏడీజీ పోలీస్ అకాడమీ, అలాగే డైరెక్టర్ ఆఫ్ పోలీస్ అకాడమీకి ఒక చిన్న ట్రిబ్యూట్ని తమ పర్మిషన్తో మేము ప్లే చేస్తున్నాం. థ్యాంక్ యూ మా.